ముందుకు రావద్దు నాన్న. వస్తే నేను చేయకోసుకొని ప్రాణం తీసుకుంటాను. ధ్రువ, బాబు అలాంటి పనులు చేయొద్దు. నేను అలాగే చేస్తాను నాన్న. సేటు గారు ఏదో ఒకటి చేసి ముందు మీ అబ్బాయిని ఆపండి. చూడు ధ్రువ, ఒకవేళ నువ్వు ఈ రోజు వీళ్లతో పాటు వెళ్ళావంటే ఇక నీకు నాకు సంబంధం ఉండదు. నువ్వు నా దృష్టిలో చనిపోయినట్టే. అయితే తెంపేసుకోను అదే సంబంధం. నేను చచ్చిపోయాననే అనుకో. మా అమ్మని ఎలాగో చంపేశావు నువ్వు. ఇప్పుడు నన్ను కూడా బతికుండగానే చంపేయి. ఇంకేం ఆశిస్తాను నీ నుంచి. అలా మాట్లాడదు ధ్రువ, ఇది చాలా తప్పు. ఎంతైనా ఆయన నీ తండ్రి. బాబు ధ్రువ, నా మాట విను. మీ నాన్నగారు చెప్పిన దానికి ఒప్పుకో. శుద్ధీకరణ చేయించుకో బాబు. చూడు బాబు, నాకు తెలుసు భీమా నీకందరికంటే మంచి స్నేహితుడు. భీమాకు నువ్వంటే చాలా ప్రేమ. కానీ నువ్వు భీమా లేకపోయినా జీవితంలో బతకగలవా తెలుసుకో బాబు. కానీ ఇల్లు లేకుండా, కుటుంబం లేకుండా, ఇంకా మీ నాన్నగారు లేకుండా నువ్వు జీవితం గడపడం చాలా కష్టంగా ఉంటుంది. నా మాట విను బాబు. నేను బతుకుతాను పిన్ని. ఈరోజు దాకా ఎలా అమ్మ లేకుండా బతుకున్నాను, అలాగే ఈరోజు నుండి నాన్న లేకుండా కూడా బతికేస్తాను. అయినా ఎవరికైనా భీమ్ లాంటి మిత్రుడు ఉంటాడో వాళ్ళ జీవితం ఎంత కష్టమైనదైనా సులభంగా బతకడం నేర్చుకుంటారు. ఏమైంది సేటు గారు? ఈ బెదిరింపులతో సరిపెడతావా లేక ఏమైనా చేసేది ఉందా? ఈరోజు మంచి అవకాశం వచ్చింది సంఘం ముందు రుజువు చేసుకోవడానికి. మీరు ఈ సంఘానికి నాయకుడని నీ కొడుకుతో తెగదింపులు చేసుకో. ఇవాళ అదే చేత్తో ఈ ఊర్లో కూడా దండోరా వేయించు. ఈ రోజు నుంచి నీకు నీ కొడుక్కి ఎటువంటి సంబంధం లేదని, వీడిని దృష్టిలో చనిపోయాడని. ఏంటి సోదరులారా, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అవును, మాట్లాడావు. అవును సేటు గారు, ఇతను చెప్పింది నిజమే. దండోరా వేయించండి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఈ ఊళ్ళో అందరికీ ఒక గుణపాఠం అవుతుంది. ఇక మీదట ఎవడు కూడా ఇలాంటి తప్పు చేయడానికి ధైర్యం చేయడు. ఇదే మంచి అవకాశం ఈ ఊరికి. ఏమంటారు? అదే సరైన పని. అవును సేట్ గారు, ఇదే ఈ ఊరికి మంచిది. సరే, అయితే నేను అందరి ముందు ఈ ప్రకటన చేస్తున్నాను. ధ్రువతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు నుంచి నా దృష్టిలో వీడు చనిపోయాడు. నేను కూడా వాడి దృష్టిలో చనిపోయాను. చూసావా భీమ్, నువ్వు నేను గెలిచాను. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. ఇప్పుడు నాకు తండ్రి ఎవరు లేరు. నేనెవరికి కొడుకుని కాదు. మీరెలా చేయకండి సేటు గారు. ఇలా తెగదెంపులు చేసుకుంటేను, తండ్రి అండ లేకుండా చేస్తేను ధ్రువ మారిపోతాడు అనుకుంటున్నారా? ధ్రువకి మళ్ళీ నేను నచ్చ చెప్తానుగా. తన శుద్ధీకరణం చేయించుకోవడానికి ఒప్పుకుంటాడులే. మీరు మీ ఆవేశాన్ని తగ్గించుకోండి చాలు. నువ్వు అవతలకి పో, లేదంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తాను. భీమ్, నువ్వెందుకు అనవసరంగా వీళ్ళకి నచ్చ చెప్తున్నావు? ఏం లాభం ఉండదు. సొంత కొడుకునేమో శుద్ధి చేయాలనుకుంటున్నాడు, కానీ వేరే వాళ్ళ కొడుకు మీద ఉమ్ముతాడంట ఈయన. ముందు ఈయన ఆలోచనలను శుద్ధీకరణం చేయించుకోవాలి. నువ్వు కొంచెం ఊరుకో ధ్రువ.
మీ నాన్నకి నేను నచ్చ చెప్తున్నానుగా. ఆయన కోపంలో ఉన్నారు. ఇక కోపంలో ఏ మనిషి అయినా ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏమాత్రం అర్థం అవ్వదు. పిన్ని నువ్వైనా భీమ్కి నచ్చ చెప్పు. ఎందుకు ఇలాంటి వాళ్ళ నోళ్ళలో నాంతాడు? సేట్ గారు, దయచేసి ధ్రువని క్షమించండి. కానీ ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే నీ స్నేహితుడికి చెప్పు శుద్ధీకరణం చేయించుకోమని. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు వీడి స్నేహితుడు అని. వీడితో తెగతెంపులు కూడా చేసుకోను. ఒకవేళ శుద్ధీకరణం జరగకపోతే అప్పుడు సేటు గారు ఒక్కడే కాదు, ఊరు మొత్తం ఇలాగే భావించడం జరుగుతుంది, ధ్రువ చచ్చిపోయాడని. వీడికి చచ్చిపోయిన వాళ్ళకి చేసినట్టే శ్రాద్ధ కర్మలు చేద్దాం వీడికి. అప్పుడు సేటు గారు తన తండ్రి ధర్మాన్ని నిర్వహించినట్టు అవుతుంది, ఈ కొడుకు నిర్వహించకపోయినా. సరే అయితే కావాలంటే నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించుకో, కానీ నేను మాత్రం శుద్ధీకరణం చేయించుకోను. నేను కూడా అనుకుంటాను, నేను అమ్మతో పాటే నువ్వు అంటించిన మంటల్లో కాలిపోయానని. ఎందుకంటే నేను నీ పాపపు సంపాదనలో వాటాదారుని అవ్వదలుచుకోలేదు. సిద్ధాంతి గారు, ఇప్పుడు వీడికి శుద్ధీకరణం జరగదు. కొడుకు చెడబుట్టిన వాడైతే అప్పుడు వాడికి శుద్ధీకరణం కాదు, శ్రాద్ధ కర్మలు జరపాలి. మీరు మంత్రాలు చదవటం మొదలుపెట్టండి. నేను మనసుని రాయి చేసుకుంటాను, నాకు బాధ కలగకుండా. మంత్రాలు చదవటం మొదలుపెట్టండి సిద్ధాంతి గారు. ఓం విష్ణు విష్ణురు తథ్యో తధమ్యే విశేషమూలు తథో. ఆగండి, మీరు ధ్రువని బతికుండగానే ఎలా చంపగలుగుతారు? మా ధర్మం ఈ విధంగా చంపగలిగే వెసులుబాటు కల్పించింది. చెడు మార్గంలో నడిచే చెడిపోయిన వ్యక్తుల కోసమే ఈ వెసులుబాటు ఉంది. ఇప్పుడు అదే మేము చేస్తున్నాం. ఇదేమి ఆదర్శ వ్యవస్థ? మనుషుల్ని జాతులుగా విభజించి ఎక్కువ తక్కువ అని పేర్లు పెట్టారు. కొందరిని అంటరాని వారిని దూరంగా పెట్టారు. వాళ్ళని అంటుకుంటే నీళ్లతో స్నానం చేయించి శుద్ధి చేస్తారు. ఒక మనిషిని 4 మంత్రాలు చదివి బతకుండగానే చంపేస్తారు. అసలు ఎలా ఆలోచిస్తారో అర్థమే కాదు. బ్రతికున్న ఒక మనిషికి శ్రాద్ధం పెట్టొచ్చని. ఒకరి కష్టాన్ని మాత్రం తీర్చలేరు, కానీ ఒకరిని కష్టపెట్టడానికి లక్షలాది ఆచారాలను తయారు చేసుకున్నారు. అతి తెలివిగా మాట్లాడకు భీమరావు. నీకేం తెలుసు ధర్మము, విలువలు, సంస్కారం అంటే ఏంటో? అరే, మీ జీవితం మొత్తం అపవిత్రమే. మీ నీడ పడిన ధర్మం సర్వనాశనం అయిపోతుంది. మీరసలు అందరికీ దూరంగా ఒక మూలన పడి ఉండాలి. మీకేం తెలుసు ధర్మం ఎంత శక్తివంతమైందో? ధర్మం తలుచుకుంటే ఎవరి జీవితాన్నైనా స్వర్గంగా మారుస్తుంది, కాదనుకుంటే జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తుంది. అందుకే ధర్మానికి విరుద్ధంగా మాట్లాడొద్దు. అది కనిపిస్తూనే ఉంది. ధర్మం మనుషుల జీవితాన్ని నరకం కంటే కూడా దారుణంగా మారుస్తుందని. అలాగే మీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ జీవితాన్ని నరకం కంటే కూడా దారుణంగా మారుస్తారు. బహుశా అప్పుడు మీ అందరికీ స్వర్గంలోకి ప్రవేశం దొరుకుతుందనుకుంటా. నోర్మూయ్ భీమరావు.
లేకపోతే నాలుక చీరేస్తాను. ఆ, ఎప్పుడైనా ఎవరైనా నిజాలు మాట్లాడితే వాళ్ళ నాలుకలు చీరేస్తారు. నాకు తెలుసు, మీలాంటి మనుషులే నిజం గొంతు నొక్కేసి మీరు మీ ధర్మాన్ని ఇంకా కఠినంగా మారుస్తున్నారు. దాన్ని సన్యాసులతో నింపేసి మీ కపట పవిత్రతతో బూటకాలు చేస్తున్నారు. భీమా, నువ్వు వీళ్ళతో వాదించొద్దు. ఇంటికెళ్దాం పద. లేదమ్మా, మాట్లాడనివ్వు. నాకు తెలిసి బహుశా ఇప్పటిదాకా వీళ్ల ముందు ఎవరు నిజం మాట్లాడలేదనుకుంటా. అందుకే వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏది చెప్తే అదే సత్యమని. అయితే వినండి, నాకు తెలియదు ధర్మం అంటే ఏంటో, విలువలు అనేవి ఎలా ఉంటాయో, సంస్కారం అనేది ఎలా ఉండాల్సి ఉంటుందో. కానీ మా నాన్న చెప్తారు ఈ విషయాలన్నీ జీవితాన్ని సరళంగా సౌకర్యంగా మార్చడం కోసం ఉంటాయని, అంతేగాని ఇంత కఠినంగా కాదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రుడు ధ్రువకి కలిగిస్తున్నట్టు. వీడే అన్నిటికీ కారణం. అసలు ఈ రామ్జీ సత్పాల్ కుటుంబం మన ఊరికి రాకముందు అంతా సవ్యంగా జరుగుతుండేది. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అప్పుడే అధర్మం మొదలైంది. అధర్మం మొట్టమొదటిగా వీడి తండ్రి మన ఆచారాలకు విరుద్ధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వీడు మొదలుపెట్టాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ధ్రువ కంటే ముందు కూడా వీడు ఇంకొక అబ్బాయిని ఊరి నుంచి వెళ్ళగొట్టించేశాడు. ఇది ఇలాగే జరిగిందంటే అప్పుడు మన అందరి పిల్లలు ఇలాగే చెడిపోతారు. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని, ధర్మాన్ని, ఇంకా సమాజాన్ని నాశనం చేసేస్తాడు. అందుకనే నా మాట వినండి. మనం మన ధర్మాన్ని, సంస్కృతిని రక్షించాలంటే వీడి కుటుంబాన్ని, వీడిని చంపేద్దాం. వీడొక్కడు చస్తే గనక ఈ ఊరి దరిద్రం పోతుంది. ఏమంటారు మీరంతా? ఏమంటున్నారు మీరు? వీడిని చంపి బతి పెడతాము. నా పిల్లలు ఏమి చేయొద్దు. నేను వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను. నా పిల్లలు ఏం చేయొద్దు. అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఎప్పటి వరకైతే రామ్జీ సత్పాల్ ప్రాణాలతో ఉంటాడో అప్పటిదాకా నా పిల్లల్ని, నా భార్యని, నా కుటుంబంలోని ఏ ఒక్కరిని ఎవరు వెంట్రుకు కూడా కదిలించలేరు. నానా,
రండి, మీలో ఎవరికైనా దమ్ముంటే ఈ రోజు అవకాశం దొరికింది, అందరికీ చూపిస్తాను. మీ అందరిలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో. నమ్మకం కలగకపోతే ప్రయత్నించి చూడండి. ఒక్కడిని కూడా వదిలిపెట్టను. మీరందరూ కలిసి కూడా నా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేరు. ఇది నా ఛాలెంజ్, రామ్జీ సత్పాల్ది. ఇప్పుడేం చేస్తారు సేటు గారు? ఏంటి టీ కొట్టు మంగేష్ అన్న? ఓ జ్ఞాన పురుషుడా! చూడండి, ఇప్పుడు ధ్రువ సేటు గారి దృష్టిలో ఇంకా ఊరందరి దృష్టిలో చచ్చిపోయినట్టే. కాబట్టి ఆచారం ప్రకారం వాడికి అంతిమ సంస్కారాలు చేయాలిగా. ఎందుకంటే సాక్ష్యంగా ఉంటుంది మనందరికీ, అలాగే ఆ ధ్రువకు కూడా వాడి జీవితం సమాప్తం అయిపోయిందని. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ తన కుటుంబంతో తన సమాజంతో కలవకుండా ఇంకా వారసత్వపు ఆస్తి మీద వాడికున్న హక్కులు అధికారాలు అన్నీ చెల్లుబాటు కాకుండా పోతాయి. ఇక మిగిలింది సేటు గారి ఆస్తి విషయం. సేటు గారు జీవించి ఉన్నంత కాలం ఈయన ఆధీనంలోనే ఉంటుంది. ఇక ఈయన పోయిన తర్వాత ఆలయం ఆధీనంలోకి వస్తుంది. నీకు మతిపోయిందా ఏంటి? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఒప్పుకుంటాను, నా దృష్టిలో నా కొడుకు చనిపోయాడు. కానీ ఎక్కడో బతికే ఉన్నాడుగా వాడు. వాడి శ్రార్థం గురించి ఎందుకు మాట్లాడానంటే నేను వాడు భయపడతాడని, శుద్ధీకరణం చేయించుకోవడానికి ఒప్పుకుంటాడని. అంటే దాని అర్థం ఇది కాదు, నిజంగానే నేను వాడికి దహన సంస్కారాలు జరుపుతానని కాదు. చాలా మంచి అవకాశం సేటు గారు ఇది రుజువు చేసుకోవడానికి. ఆచార వ్యవహారాల కన్నా ఏది ఎక్కువ కాదని, ఇంకా సంఘ నియమాల కన్నా శక్తివంతమైన విషయం ఇంకేమీ లేదని. ఏమి సందేహించకండి సేటు గారు, వెళ్ళండి, వెళ్ళి మీ అబ్బాయి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేయండి. సేట్ గారు, ఈ పరేష్ చెప్పింది అక్షరాల నిజం. మీ అబ్బాయి ధ్రువ కేవలం మీ ధర్మాన్ని నాశనం చేయడం లేదు, ఏకంగా ఊరందరి ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అసలు అలాంటి కొడుకు మీద ఇంకెందుకు ఆశలు పెట్టుకుంటున్నారు మీరు? అవును సేటు గారు, ఒకవేళ మీరు గనక మీ అబ్బాయితో సంబంధం పెట్టుకుంటే మీకు స్వర్గప్రాప్తి దొరకకుండా పోతుంది. ఎందుకంటే మీ అబ్బాయి ఆ జాతి వాళ్ళ చేయి పట్టుకున్నాడు. వాళ్ళంతా నరకవాసులు. అలాంటి కొడుకు మీద మీకు ఇంకా ప్రేమాభిమానాలు ఎందుకు? ఇంకా ఒకే దారి మిగిలింది సేటు గారు. మీ గుండెని రాయి చేసుకొని మీ అబ్బాయి దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేసుకోండి. మంగేష్, నాతో రా, నీతో కొంచెం మాట్లాడాలి. సేటు గారు, ఇప్పటికే మించిపోలేదు, కళ్ళు తెరవండి. సమాజంలో ఒక భాగమై ఈ గుంపు ఏదైతే మనతో పాటు జీవిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ఎవరికి మేలు చేయరు. ఇంకా అవసరమైనప్పుడు ఎప్పుడు ఎవరికి అండగా కూడా నిలబడలేదు. ఈ గుంపు కారణంగానే ఈ రోజు అక్కడ రామ్జీ కుటుంబం ఒంటరయ్యింది. ఇక్కడ మీరు ఒంటరయ్యారు. నాకు మీ ఇద్దరి పరిస్థితి ఒకేలా కనిపిస్తుంది. ఈ గుంపు రామ్జీ సత్పాల్ కుటుంబాన్ని జాతి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక ఇక్కడ అదే గుంపు మీకు మీ అబ్బాయికి మధ్య ధర్మం పేరుతో అడ్డుగోడుగా నిలబడ్డారు. ఇక చెప్పింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ఒంటరిగా ఉండనివ్వు.